బ్రేకింగ్ న్యూస్ ఏలూరు జిల్లా జైల్లో మహిళా ఖైదీ శాంతకుమారి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. జైలు గదిలో ఆమె ఆత్మహత్య యత్నం చేయగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్టు సిబ్బంది చెబుతున్నారు. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన కేసులో శాంతకుమారి రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆమె ఆత్మహత్యపై అధికారులు విచారణ చేపట్టారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. ఏలూరు జిల్లా జైల్లో దారుణం చోటు చేసుకుంది. రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి మహిళ చున్నీతో బ్యారక్లో ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. వెంటనే గమనించినటువంటి సిబ్బంది ఆమెను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గ మధ్యంలోనే ఆమె మృతి చెందినట్లుగా వైద్యులు ధృవీకరించారు. ప్రస్తుతం ఆమె మృతదేహం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీలో ఉంది. అయితే జీలుగుమిల్లి తాటియాకలి గ్రామానికి చెందినటువంటి గంధం శాంతకుమారి తన ప్రియుడితో కలిసి భర్తను చంపినటువంటి కేసులో రిమాండ్ ఖైదీగా ఉంది. ఈ నెల 24వ తారీఖున కోర్టు రిమాండ్ విధించడంతో ఆమె జిల్లా జైలుకు వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే తనకు వరుసకు మేనమామ అయ్యేటటువంటి సొంగ గోపాల్తో కలిసి ఆమె తన భర్తను అత్యంత దారుణంగా హత్య చేసింది. అప్పటి నుండి కూడా ఆమె కొంత రిమాండ్ ఖైదీగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఇటు గంధం శాంతకుమారికి కానీ తన భర్త గంధం బోస్కి మొత్తం ఇద్దరు పిల్లలు ఉన్నారు. అటు ఇప్పటికే గంధం శాంతకుమారి తన భర్తని చంపింది. ఇప్పుడు తను ఆత్మహత్య చేసుకోవడంతో వారికి ఉన్నటువంటి ఇద్దరు పిల్లలు పూర్తి అనాథలుగా మారిపోయారనే చెప్పుకోవచ్చు. అయితే గంధం శాంతకుమారి అసలు ఎందుకు ఆత్మహత్యకు పాల్పడింది, తన బ్యారక్లోండి ఎప్పుడు బయటకు వచ్చింది, అసలు ఆమె చున్నీతో ఆత్మహత్యకు ఎందుకు పాల్పడాల్సి వచ్చింది అనే దాని మీద పూర్తి స్థాయిలో అధికారులు అయితే దర్యాప్తు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. జిల్లా జైలు అధికారులు కూడా సీసీ కెమెరాలను వెరిఫై చేస్తున్నారు. ఆమె ఉదయం ఎన్నింటికి లేచింది, నిద్ర లేచిన తర్వాత బయటికి ఎన్నింటికి వెళ్ళింది అనే దాని మీద అయితే తోటి ఖైదీలు మాత్రం ఆమె బాత్రూమ్ కంటూ బయటకు వచ్చినట్లుగా అయితే అధికారులకు చెప్పినట్లుగా మనకు సమాచారం అందుతుంది. అనంతరం ఆమె అక్కడ ఉన్నటువంటి చున్నీ కానీ చీరతో కానీ ఆమె ఆత్మహత్యకు పాల్పడింది అనే దాని మీద మనకి సమాచారం అందుతుంది. అయితే గంధం శాంతకుమారి రిమాండ్ ఖైదీగా ఉంది. ఆమెను ఈ 4 రోజుల్లో ఎవరు కలిశారో, ఆమె ఆత్మహత్యకు ఎందుకు పాల్పడింది, ఒకవేళ ఆమె భయపడిందా తన గ్రామానికి సంబంధించింది కానీ, లేకపోతే తన భర్త తరపు బంధువులు ఏమైనా చేస్తారని భయపడిందా, లేకపోతే పరువుకు సంబంధించి అంటే ఇప్పటికే తన భర్తను చంపిన కేసులో ఆమె రిమాండ్ ఖైదీగా ఉంది కాబట్టి పరువుకు సంబంధించి ఆమె బాధపడుతూ పశ్చాత్తాపంతో ఈ పని చేసిందా అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో అంటే ఇప్పటికే ఆమె మొబైల్ పోలీసుల దాంట్లో ఉంది కాబట్టి మొబైల్కి సంబంధించి కూడా పూర్తి డేటా అయితే పోలీసులు సేకరిస్తున్నారు. లేకపోతే ఆమె రిమాండ్ ఖైదీగా ఉన్నప్పుడు ఎవరన్నా బెదిరించారా అనే దాని మీద ఎవరెవరు కలిశారు ములాఖత్తులో అనే దాని మీద అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా జైలు అధికారులు ఏలూరు జైలుకి చేరుకున్నారు. అక్కడ మొత్తం సీన్ అంతా కూడా అంటే ఆమె ఆత్మహత్య చేసుకున్న ప్రదేశం నుండి ఇటు బ్యారక్ల వరకు కూడా ఉన్న సీసీ కెమెరాలను అయితే పరిశీలిస్తున్నారు. ఇటు గంధం శాంతకుమారి మృతదేహం ఏలూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో అయితే ఉంది. ఆమె బంధువులు ఇప్పుడే ఇక్కడికి చేరుకుంటున్నారు, ఏలూరుకి చేరుకుంటున్నారు. అయితే ఆమె మృతికి సంబంధించి పలు అనుమానాలు వస్తున్న నేపథ్యంలో జైలు అధికారులు సీసీ కెమెరాలను పూర్తి స్థాయిలో వెరిఫై చేసి ఆమె ఆత్మహత్యకు గల కారణాలు పూర్తి స్థాయిలో వెల్లడిస్తే తప్ప ఆత్మహత్యకు సంబంధించి అనుమానాలు నివృత్తి కావని కూడా గంధం శాంతకుమారి బంధువులు చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరథ్ సాగర్, బిగ్ టీవీ, ఏలూరు నుండి.